హాయ్ అనుగారు. హాయ్. అయ్యో, నిలబడ్డారేంటండి? కూర్చోండి. పర్వాలేదండి. నేను రాసిన పరీక్షకి రిజల్ట్ ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు టెన్షన్తో కాలం ఎలా గడిచిందో కూడా గమనించలేని స్థితిలో ఉన్నాను. నన్ను కలవాలని మీరు ఫోన్ చేయగానే నేను చాలా అదృష్టవంతులని ఫీల్ అయ్యాను. మీరు చెప్పే శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా చెప్పండి. నన్ను క్షమించండి సిద్ధు గారు. నేను మిమ్మల్ని ప్రేమించలేను. మీరు పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడు మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. నేను మొదటిసారి తప్పు చేశాను సిద్ధు గారు. మా నాన్నగారు నా మీద ఎంత ప్రాణం పెట్టుకున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను కూడా మా నాన్నే ప్రపంచంలా పెరిగాను. ఏనాడు ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టను. నేను ఆయన జీవితంలో ఒకే ఒక్క పండగలా భావించి నా పుట్టినరోజు నాడు మీ వల్ల బాధ పెట్టాను. మా నాన్న మనసుని గాయపరిచే ఏ చిన్న పని కూడా నేను చేయలేను. నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఏంటను గారు మీరు దానికెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? మీ మీద నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నానని ముందే మీకు చెప్పాను కదా. మీరు ప్రేమించడం ప్రేమించకపోవడం మీ ఇష్టం. అది మీ వ్యక్తిగతం అండి. మీరు నన్ను వెయిట్ చేయించకుండా వెంటనే మీరు మీ నిర్ణయాన్ని చెప్పడమే గొప్ప విషయం అండి. మీరు ఆలస్యం చేసుంటే రోజు రోజుకి ఆశలు పెంచుకునేవాడిని. నో ప్రాబ్లం అనుగారు, నేనేం ఫీల్ అవడం లేదు. మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్గా ఉందాం. సారీ అండి, నేను ఫ్రెండ్లా కూడా ఉండలేను. అదేంటండి? మనం కలిసిన ప్రతిసారి నన్ను ప్రేమించిన దృష్టితో మీరు, మీ ప్రేమని తిరస్కరించిన దృష్టితో నేను ఇబ్బందిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందుకని మన స్నేహం కొనసాగదు. భలేవారండి, ఎందుకు ఇబ్బంది పడడం? నేను ప్రేమిస్తున్నాను అన్నాను, మీరు కుదరదు అన్నారు. అంతటితో మ్యాటర్ క్లోజ్. ముందు ప్రేమ అని, దాని తర్వాత స్నేహం అంటే మీరు చెప్పింది ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మన పరిచయం ముందు స్నేహంతో మొదలైంది కాబట్టి అలాంటిదే ఉండదండి. మీరు ఫ్రీగా ఉండండి. మీరు మాటల్లో చెప్పలేనంత తేలిక కాదండి. మీ వల్ల నాకు తెలియకుండానే నేను మా నాన్నకి, ఆ ప్రేమకి దూరం అవుతున్నాను. మా నాన్నని దూరం చేసే ఏది ఈ ప్రపంచంలో నాకు అవసరం లేదు. పెళ్లి కూడానా? ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను గారు, మీ నాన్నగారితో మీరు శాశ్వతంగా కలిసి ఉండలేరు. ఇప్పుడు చూపించే ప్రేమ జీవితాంతం చూపించలేరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,